మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయడం అనేది సబబే అంటూ కూడా హైకోర్టు తీర్పునివ్వడం జరుగుతుంది. అయితే ఇది సింగిల్ జడ్జిను సమర్థించినటువంటి హైకోర్టు డివిజన్ అంటూ కూడా మనకి ఇక్కడ డివిజన్ బెంచ్ మనకి సమర్థించినటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రధాన హెడ్లైన్ ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక బాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలు చేస్తే తప్పేంటి అంటూ కూడా ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన అరెస్టు ఏపీకే పరిమితమైన అంశం కాదు కదా అంటూ కూడా, అంటే తెలంగాణలో కూడా ఆయన గురించి బాబు అరెస్టుపై నిరసనలు కొనసాగించవచ్చు, అందులో తప్పేముంది అంటూ కూడా ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే గ్యారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందా అంటూ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు గ్యారంటీ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాటికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేశారో 6 గ్యారంటీలు అనేవి మరి మేనిఫెస్టోలో పొందుపరిచారో అప్పటి నుంచి ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ మీద అందరూ కూడా చాలా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సేమ్ అదే యాజ్టీస్గా ఈ రోజు మరి గ్యారంటీ లేని, అంటే ఒక ఉంటుందో పోతుందో తెలియదు, అసలు గ్యారంటీ లేని దానికి గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తుందా అంటూ కూడా కేటీఆర్ ఇక్కడ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన దానికి సంబంధించి ఆ పార్టీ గెలిచేది లేదు, సచ్చేది లేదు అంటూ కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మన కేటీఆర్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే మరొక వార్త చూసి ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ని 3.0 ఎన్నికల తర్వాతే ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మరొక వార్త చూసి ఇక బాబు క్యాష్ పిటిషన్పై 3న విచారణ కొనసాగిస్తాము అంటూ కూడా అక్టోబర్ 3 వరకు కూడా వాయిదా వేసినట్లుగా మరి తీర్పునిచ్చింది ధర్మాసనం అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక నేడే మహా నిమజ్జనం అంటూ కూడా ఇచ్చారు. మరి గత 18వ తారీఖు నుంచి కూడా ఎన్ని రోజులు కూడా అందరి యొక్క పూజలు అందుకున్నటువంటి గణనాథుని ఈ రోజు చివరి రోజుగా మరి అందరు కూడా ఇంకా లాస్ట్ ఇక ఖైరతాబాద్ మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుంటున్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు తారకమీద కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఎంతగానో మరి దర్శించుకుంటారు. సో ఇక నేడే ఆ మహా నిమజ్జనం కూడా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది గణేశుడికి సంబంధించి. సో ఇది చివరి రోజుగా చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక దానికి సంబంధించి కూడా మన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక ఎన్నికల పనుల లేకపోతే ఏంటి అంటూ కూడా ఎన్నికల పనుల అసలు చేయలేమంటూ కూడా ఇచ్చే ఒక వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరొక వార్త చూసి ఇక బీజేపీకి ఇప్పుడైతే గెలిచేంత బలం లేదు అంటూ కూడా కొన్ని పార్టీలు ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా పార్టీ నేతలందరూ కూడా కావచ్చు, ప్రస్తుతానికి అయితే బీజేపీ గెలిచిన అంతటి ఆ యొక్క స్థానంలో అయితే లేదు అంటూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే తర్వాత కల్లోలిత ప్రాంతంగా మణిపూర్ని చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త. ఇక పెళ్లిలో విషాదం చోటు చేసుకుని అంటూ ఇంకా చిన్న హెడ్లైన్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా మనము చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు సబబే అంటూ కూడా మనకి సింగిల్ జడ్జి తీర్పునిచ్చినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే నోటిఫికేషన్ ప్రకారం మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్టోబర్లో మరి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ చేశారు అంటూ ఆల్రెడీ మనకి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించాల్సిందే. అంతకుముందు టీఎస్పీఎస్కి సంబంధించి అన్నీ కూడా తారతమ్యాలు జరిగాయి కాబట్టి ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది మళ్ళీ నిర్వహించాల్సిందే పకడ్బందీ చర్యలతోటి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొదటిసారి ప్రిలిమ్స్కు రెండోసారికి 50,000 మంది తగ్గారు అంటూ కూడా మొదటిసారి రాసినప్పుడు చాలా మంది రాశారు. అప్పటికి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టినప్పటికీ 50,000 మంది విద్యార్థులు మరి తగ్గిపోయారు అంటూ కూడా, అంటే చాలా మంది విరమించుకుంటూ ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే 50,000 మంది అభ్యర్థుల విశ్వాసాన్ని టీఎస్పీఎస్సీ కోల్పోయింది కదా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొదటిసారి రాసినటువంటి సంఖ్య కంటే రెండోసారి రాసినటువంటి సంఖ్య ఇంతగా తగ్గిందంటే టీఎస్పీఎస్సీ ఆ అవకాశాన్ని కోల్పోయింది కదా అన్నట్లుగా మనకి ఇక్కడ ధర్మాసనం చెప్తుంది. ఆ తర్వాత వారంతా కూడా భవిష్యత్తును కూడా కోల్పోయినట్టే కదా అంటూ కూడా
మరి ఇక్కడ మనకి అర్థమవుతుంది, హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు ఇంతమంది 50,000 మంది ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి 50,000 మంది తగ్గిపోయారు అంటే మరి 50,000 మంది భవిష్యత్తు కూడా మరి పోయినట్లే కదా అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వారంతా కూడా వారి భవిష్యత్తును కోల్పోయారు. ఇక తొలుత 2.83 లక్షల మందికి బయోమెట్రిక్ తీసుకున్నారు. కానీ రెండోసారి చూసుకుంటే 50,000 వరకు తగ్గించి 2.33 లక్షల మందికి మాత్రమే తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే అందులో ఎంతమంది తగ్గిపోయారు అనేది తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక రాజ్యాంగబద్ధంగా చూసుకున్నట్లయితే సంస్థ వైఖరి ఎందుకు మారింది అనేది కూడా ఒక వార్తతో క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. అలాగే అభ్యర్థులతో సమానంగా కమిషన్ కు నోటిఫికేషన్ వర్తిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక లాజిస్టిక్ మానవ వనరుల కొరత వల్లే టీఎస్పీఎస్సీ కూడా ఈ విధంగా కొనసాగించింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి హైకోర్టు ఇంకా ఏమేమి ప్రస్తావించింది, టీఎస్పీఎస్సీ గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన ప్రిలిమ్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి 3rd పేజీలో మెన్షన్ చేశారు. చూడొచ్చు మొత్తంగా అయితే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది రద్దు చేసింది హైకోర్టు. అయితే ఆ రద్దు చేయడం అనేది సబబే అనేది మాత్రం మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే మరొకసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుని చేయాలి. ప్రతి చోట కూడా బయోమెట్రిక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అభ్యర్థులు కావచ్చు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా కావచ్చు, ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ అనేది ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలాంటి అవకతవకలు జరగడం వల్ల చాలా మంది విద్యార్థులు వారి భవిష్యత్తుని కోల్పోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా 3rd పేజీలో డీటెయిల్స్ చూడొచ్చు. ఇక అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు ఎన్నికల తర్వాతే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడిప్పుడే నిర్వహించేందుకు నో ఛాన్స్ అంటూ కూడా, ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఇప్పుడు నిర్వహించడానికి ఛాన్స్ లేదు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక హడావుడిగా ప్రిలిమ్స్ 2తోనే సమస్యలన్నీ కూడా తలెత్తాయి కాబట్టి ఇక అలాంటిది ఏమి తలెత్తకుండా ఉండడానికే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అనంతరమే ఇది నిర్వహించుకుంటే మరి సాఫీగా సాగిపోతుంది అంతా కూడా అంటూ ఎటువంటి మరి ఘటనలు కానీ ఎటువంటి మరి ఇబ్బందులు కానీ తలెత్తకుండా ఉపాధ్యాయులు విద్యార్థులు అభ్యర్థులు అందరూ కూడా మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇంకా చూస్తే ఆచితూచి అడుగులేస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ ఇక నవంబర్లో గ్రూప్ 2 పరీక్షలు, ఇంకా డేట్స్ అయితే కష్టమే అనేది కూడా ఇస్తున్నారు. నవంబర్లో గ్రూప్ 2 పరీక్ష అంటే అప్పుడే ఎలక్షన్ మూమెంట్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ టైంలో కనుక మనం ఎగ్జామ్స్ నిర్వహించినట్లయితే డేట్స్ అనేవి చాలా కష్టమే అవుతుంది అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే డిసెంబర్లోని ఎన్నికలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక జనవరి తర్వాత ప్రిలిమ్స్ పెట్టుకుంటే బాగుంటుందని చర్చలు కూడా కొనసాగుతున్నాయి అనేది మనకి ఇక్కడ మరొక వార్త కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలోనే చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. బాబు అరెస్ట్ పై తెలంగాణలో నిరసనలు చేస్తే తప్పేంటి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన తెలంగాణ మరి ఆయన ఆంధ్ర ఒక్కడికే కాదు కదా, ప్రతి ఒక్కరి ఆయన అరెస్ట్ ఏపీకి పరిమితమైన అంశం అయితే కాదు కదా, ఇక్కడ అందరికీ సంబంధించినటువంటి అంశం కదా ఇది అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ చేస్తున్నటువంటి ఇక్కడ మరి చంద్రబాబు కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా పోలీసు వారు మొత్తం కూడా తీసుకెళ్లి లాఠీ చార్జ్ కూడా కొన్ని చోట్ల చేయడం జరుగుతుంది. కొంతమందిని వెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమందిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, ఇలా అన్ని కూడా జరుగుతున్నాయి. ఎక్కడైనా మరి టీడీపీ అని తెలిస్తే చాలు అక్కడ ఖచ్చితంగా పోలీసు వారు ఉంటున్నారు అనేది ఒక వార్త ఆల్రెడీ సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఇది. సో దీనికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అసలు బాబు అరెస్ట్ పై తెలంగాణలో నిరసన చేస్తే అసలు వచ్చిన నష్టం ఏంటి, దానికి తప్పేం జరుగుతుంది అక్కడ అన్నట్లుగా ఇచ్చారు. అసలు అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి అంటూ కూడా మాకిల ప్రియ కావచ్చు ఇలాంటి వారందరూ కూడా ఎక్కడున్న వాళ్ళు కదా, వాళ్ళందరికీ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు కదా అన్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం దీనికి సంబంధించి చూస్తే ఆయన అరెస్టు ఏపీకే పరిమితమైన అంశం అయితే కాదు కదా అంటూ ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకు హక్కులు వద్దా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు అయితే కావాలి అని అడుగుతుంటారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అయితే ఏవి కూడా వద్దా అంటూ క్వశ్చన్ చేస్తున్నాం. ఎవరు ఏ సమస్య పైన ఎక్కడైనా నిరసన తెలపొచ్చు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాదనడానికి హైదరాబాద్ ఏమైనా కేటీఆర్ జాగీరానా అంటూ కూడా చెప్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అసలు ప్రతి ఒక్కరిని కూడా మరి ధర్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం, జైల్లో పెట్టడం, ఈడ్చుకెళ్ళడం, మరి ఆ ధర్నాలు విరమింపచేసేలా చేయడం, ఇవన్నీ ఇది ఏమైనా హైదరాబాద్ ఏమైనా కేసీఆర్ కేటీఆర్ జాగీరానా, ఎవరిష్టం వాళ్ళది. ఒక
ఎవరైనా ఏ సమస్య పైన సరే ఎక్కడైనా సరే పోరాడే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కడైనా నిరసన తెలపొచ్చు కాబట్టి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. దానికి ఇక్కడ ధర్నాలు చేసి మీకు వచ్చిన నష్టం ఏంటి అంటూ కూడా అసలు ఆ తప్పేంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మరి ఇంకా చూసినట్లయితే ఇంకా వారికి ఏం హక్కు ఉందని ఢిల్లీకి వెళ్ళి నిరసన చేపట్టారు మరి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మరి అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ కూడా మరి ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ నిరసన తెలిపారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఢిల్లీకి ఎందుకు నిరసన తెలుపుతున్నారా అన్నట్లుగా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక సింగరేణిలోని ఎన్నికలు అనగానే ప్రభుత్వం భయపడుతోంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పైన వేస్తున్నటువంటి ప్రతి రాయి కూడా ఒకరోజు తిరిగి మీకే వస్తుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఇటు కేటీఆర్ చూస్తేనేమో అసలు వ్యారంటీ లేని కాంగ్రెస్ గ్యారెంటీలు ఇస్తారా, ఉంటుందో ఓడుతుందో తెలియని పార్టీ అది అన్నట్లుగా కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇక దానికి ధీటుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే ప్రతి ఒక్క విషయానికి కూడా కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. బీసీలకు బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ సీట్లు మేము కాంగ్రెసే ఇస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. బీసీలకి వరకు బీఆర్ఎస్ ఏమి ఇచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ మేము ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇంకా చూద్దాం ఎక్కువ సీట్లు కాంగ్రెస్ లోనే ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే కాంగ్రెస్ లో చేరికలు బేషరతుగానే జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక మీడియాతో చిట్చాట్లోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక విషయాన్ని ఇంకా వెల్లడించారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇంకా ప్రతి ఇంటిలో కూడా ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మేనిఫెస్టోలో ఇంకా అనేక అంశాలు కూడా పొందుపరిచే అవకాశం కూడా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే ఇక సింగరేణి ఎన్నికలు అనేసరికి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు చాలా భయపడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక సామాజిక న్యాయానికి అన్నిటికీ కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ కట్టుబడే ఉంటుంది తప్ప ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అలాగే మరొక వార్త చూస్తే ఇక మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లు కాంగ్రెస్ ఓకే చేసింది అంటూ కూడా మనకి కాంగ్రెస్ కి సంబంధించి ఉండడం జరుగుతుంది. ఇక సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 28న ఉంటాయి అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కేంద్ర కార్మిక శాఖ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది అనేది కూడా మనకి సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నియమించాలి అంటూ కూడా అక్కడ అందరూ కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఇప్పటికీ చాలా లేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి జరిగించాల్సిన ఎన్నికలు జరగాల్సింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా. ఇక 6వ తేదీ నుంచి నామినేషన్లు కూడా దాఖలు చేస్తారు. 28న పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ కూడా ఉంటుంది సింగరేణి ఎన్నికలకు సంబంధించి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. దిల్సుఖ్ నగర్ లో మెగా ఐటీ టవర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని ఇంకా మెగా ఐటీ టవర్ నిర్మించబోతున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే 10.35 ఎకరాల్లోని 16 అంతస్తుల నిర్మాణం చేపట్టబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 1032 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక శుక్రవారం లేదా శనివారాల్లోని కేటీఆర్ తో శంకుస్థాపన జరుగుతుంది ఇది అంటూ కూడా మనకి దిల్సుఖ్ నగర్ కి సంబంధించి మెగా ఐటీ టవర్ ని నిర్మించబోతున్నారు. ఇంకా ఫ్రైడే ఆర్ సాటర్డే ఇంకా కేటీఆర్ తోటి శంకుస్థాపన చేయిస్తారు అనేది కూడా మనకి మ్యాటర్ కేటీఆర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక వ్యారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందా అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే ఆ పార్టీ అసలు గెలిచేది లేదు, ఇచ్చేది లేదు అంటూ కూడా ఇక్కడ మనకి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక మొండి చేయికి ఓటేస్తే ఆగమే అవుతారు, జర భద్రంగా చూసుకొని అందరూ అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు కేటీఆర్. ఇక కేటీఆర్ ఇంకా ఇంతే కాదు అనేక విమర్శలు కూడా చేశారు అంటూ కూడా చెప్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం చేసినటువంటి కేటీఆర్ ఆ ప్రస్తావన కూడా తీసుకుని వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ చెప్తారు అనేది కూడా మనకి అక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే 3500 కోట్ల పెట్టుబడులతో వచ్చినటువంటి లులు అంటూ కూడా లులు కంపెనీ కూడా మన హైదరాబాద్ మహానగరానికి వచ్చేసింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సో దానికి సంబంధించి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు అనేది కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా 3500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా లులు కంపెనీ గ్రూప్ సంస్థ గ్రూప్ సంస్థలు అవన్నీ కూడా మనకు ముందుకు వచ్చాయి. హైదరాబాద్లో మరి నిర్మిస్తున్నారు ఆయా సంస్థలు. దాని ద్వారా అనేక మంది యువతకు వేలాది మంది యువతకు ఇంకా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. సంస్థకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంటుంది అంటూ కేటీఆర్ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే లులు చైర్మన్ తో కలిసి
మాల్ను ప్రారంభించిన మంత్రి అంటూ కూడా ఇచ్చారు. లులు కంపెనీకి సంబంధించి ఆయా మాల్ను కూడా కేటీఆర్ ప్రారంభించారు నిన్న అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజ్ విజయం చూడొచ్చు. మొత్తంగా లులు కంపెనీ కూడా హైదరాబాద్లో 3,500 కోట్ల పెట్టుబడి పెట్టి మన హైదరాబాద్ మహానగరంలో ఆయా సంస్థలు నిర్మిస్తున్నారు. దాని ద్వారా వేల మంది ఉద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించిన వారం అవుతాం అన్నట్టు కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసి ఇంకా బాబు క్యాష్ పిటిషన్ పై 3న విచారణ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సుప్రీంలో లభించినటువంటి తక్షణ ఊరట బాబుకు అనేది మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఇక విచారణ నుంచి తప్పుకొని జస్టిస్ బట్టి అలాగే సత్వర విచారణకే లూద్రా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు నిర్మించుకున్నటువంటి పర్సనల్ లాయర్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లూద్రా కూడా ఇంకా అనేక విషయాలపైన ఆయన సత్వర విచారణలు కొనసాగించడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు లూద్రా అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే దానికి సంబంధించి ఇంకా చూసి అప్పటికప్పుడు సీజే ధర్మాసనం ముందుకు అలాగే 17 పైనే ప్రస్తావన ఇక బాబు నిర్బంధం కుదరదు అంటూ FIR కు గవర్నర్ అనుమతి ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే Z+ భద్రత ఉన్న వ్యక్తికి ఇలా చేస్తారా అంటూ కూడా Z+ భద్రతను కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబుని ఇలా చేయడం సబబేనా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సిఐడి కస్టడీకి అడుగుతున్నారు అంటూ కూడా మళ్ళీ సిఐడి కస్టడీకి అడుగుతున్నారు చంద్రబాబుని అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక బాబు తరపున లూద్రా వాదనలు చాలా వరకు వినిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా న్యాయం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఫస్ట్ మాత్రం సుప్రీంలో కాస్త ఊరట లభించింది అంటూ మనకి ప్రస్తుతానికి అది ఇచ్చారు. ఇక తక్షణ విచారణ కొనసాగించడానికి ఊరట లభించింది అనేది మనకి క్లియర్ ఇచ్చారు. అలాగే ఇంకా చూసే బాబు తరపున లూద్రా వాదనలు వినిపిస్తున్నారు. 3న విచారణ జరుపుతామన్న CJI. అయితే ఆయన వాదనలు లూద్రా వినిపిస్తున్నప్పటికీ కూడా బాబు తరపున 3వ తారీఖు వరకు మాత్రం ఖచ్చితంగా వాయిదా పెట్టాల్సిందని చెప్పేసి పెట్టేసినటువంటి పరిస్థితి బాబుకి అంటూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని విచారణ కోసం సంబంధించి అలాగే ఇంకా కస్టడీపై విచారణ ఆపలేమని కూడా వెల్లడించేశారు అంటూ కూడా కస్టడీపై ఖచ్చితంగా విచారణ జరిగించాల్సిందే తప్ప దానిని తప్పించడానికి లేదు అంటూ కూడా లూద్రా వాదనను కొట్టివేసినటువంటి సుప్రీం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్ విచారణ అర్హత లేదు అంటూ కూడా ఇచ్చారు. బెయిల్ పిటిషన్ కు విచారణ అర్హత లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులోని ఏపీ హైకోర్టులో ఏసీ వాదనలు కూడా వినిపించారు. కస్టడీ బెయిల్ పిటిషన్ల విచారణ అక్టోబర్ 4 కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. 3ను విచారిస్తారు. 4కు మరొక కస్టడీ విచారణ కూడా కొనసాగించినట్టుగా అక్కడ అది కూడా వాయిదా వేసినట్లుగా మనకి ఇక్కడ బాబుకి సంబంధించి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక నేడే మహా నిమజ్జనం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 ఖైరతాబాద్ గణపయ్యకు రాత్రి 2 గంటల వరకు కూడా మెట్రో రైల్ సర్వీసులు ట్యాంక్ బండ వద్ద ఏర్పాట్లపై అయితే ఇంకా ఈ రోజు మరి ట్యాంక్ బండ దగ్గర మరి ఉంటాయి గణపయ్య నిమజ్జనోత్సవాలు. ఖైరతాబాద్ మహాగణపతి అని చెప్పుకోవచ్చు. దేశ విదేశాలు అలాగే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అన్నీ కూడా తరలి వచ్చి మరి డే 1 నుంచి కూడా డే లాస్ట్ వరకు కూడా దర్శించుకునేటటువంటి ఏకైక గణపతి అంటే ఖైరతాబాద్ గణపతి అని అందరికీ కూడా తెలిసిన విషయం ఇది. సో చాలా ఫేమస్ అని కూడా. సో ఇంకా ఈ రోజు మహాగణపతి నిమజ్జనం కాబట్టి ఇంకా ఈ రోజు మెట్రో సర్వీసులు అయితే నైట్ చివరి రాత్రి 2 గంటల వరకు చివరి మెట్రో సర్వీసులు కొనసాగిస్తారంటే యాక్చువల్లీ 11 o'clock వరకే లాస్ట్ మెట్రో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి పరిస్థితి వల్ల ఎంతో మంది ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు వెళ్తుంటారు కాబట్టి ఇంకా మెట్రో సర్వీస్ కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి 2 గంటల వరకు అంటే మళ్ళీ 12 తర్వాత 2 o'clock వరకు కూడా మరి కొనసాగుతాయి మెట్రో సర్వీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ బండ వద్ద ఏర్పాట్లపై చివరి వరకు కూడా సందిగ్ధతతో ఉంటారు అంటూ కనిపించని క్రేన్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఉత్సవ సమితి ప్రతినిధుల నిరసన కూడా కొనసాగిస్తున్నారు. అక్కడ ఇంకా చిన్నవి ఇంకా అన్ని సైడ్ల నుంచి వచ్చేటటువంటి గణపతులను కూడా అక్కడ నిమజ్జనం చేయడానికి కొన్ని క్రేన్లు అక్కడ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి. కానీ అక్కడ ఎటువంటి క్రేన్ సహాయం లేకపోవడం వల్ల కొంతమంది అక్కడ నిరసన కూడా వ్యక్తం పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అలాగే ఉత్సవ సమితి ప్రతినిధులందరూ కూడా నిరసన తెలిపారు. ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి అధికారులు నిరసన కొనసాగించే వరకు కనీసం అట్లీస్ట్ అక్కడ ఒక క్రేన్ సహాయం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర సర్కార్ పట్ల కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే ఇంకా మనకి 12th పేజీలు ఇచ్చారు. మొత్తంగా ఈ రోజు మహాగణపతి నిమజ్జనం అయితే చివరి రోజుగా అని చెప్పుకోవచ్చు. ఇక మెట్రో సర్వీసులు అయితే ఇంకా బాగా పొడిగించారు. మధ్యరాత్రిలో 2 గంటల వరకు కూడా మెట్రో సర్వీసులు కొనసాగుతాయంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే
వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ఆసియా గేమ్స్ లో మన ఇషాన్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. మన భారత్ నుంచి ఆసియా గేమ్స్ లో తెలంగాణ బిడ్డ ఇండియా యంగ్ షూటర్ ఇషా సింగ్ సత్తా చాటింది అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి అయితే మనకి స్పోర్ట్స్ పేజ్ లో 12 పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అలాగే ఇక గణేష్ నిమజ్జనం ఇయ్యాలని అంటూ మనకి ప్రధానంగా అంటే మనకి ఫస్ట్ వెలుగు దినపత్రికలో మనకి ఇదే ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ నీకెందుకు అంత ఉలికిపాటు అంటూ మరొక వార్త ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు క్వశ్చన్ చేసినటువంటి అంటే ఎంపీ లక్ష్మణ్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్కి అసలు ఎందుకు అంత ఉలికిపాటు, ప్రతిదానికి తొందరపడుతూ ఉంటారు అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు కరెక్టే అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించినటువంటి ప్రస్తావన ఆల్రెడీ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించి ఇచ్చారు. సో అవి రద్దు చేయడం అనేది సబబే అంటూ కూడా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ అని కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ యాజ్ గా మనకి ఇక్కడ కూడా అదే ఇచ్చారు. సో గమనించవచ్చు మనం. ఇంకా తర్వాత మరొక వార్త చూస్తే నేను వివేక్ బీజేపీలోనే ఉంటామంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక నేను వివేక్ బీజేపీలోనే ఉంటామంటూ చెప్తున్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు అంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఆయన చెప్పేశారు, ఇంకా అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, పార్టీ మారే పరిస్థితి లేదు, నేను వివేక్ ఇద్దరు కూడా బీజేపీలోనే ఉంటామంటూ చెప్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే ఇంకా హైదరాబాద్ ఏమైనా నీ జాగీరానా, చంద్రబాబు గురించి ఎక్కడైనా ఎవరైనా ఎటువంటి మరి ధర్నాలు చేసుకోవచ్చు, ఆ అర్హత ప్రతి ఒక్కరికి ఉంది, అలాంటప్పుడు నీ జాగీర్ అయినట్లు ఇక్కడ ధర్నాలు చేసే వాళ్ళందరినీ ఎందుకు అట్లా చేస్తున్నాం అన్నట్టుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా మరి మాట్లాడుతున్నారు. ఏపీ వాళ్ళ ఓట్లు అయితే మీకు కావాలి, కానీ ఏపీ వాళ్ళు ఇక్కడ ఏదైనా చేస్తే మాత్రం ఇక్కడ చెయ్యొద్దు అని మాట్లాడతారు అన్నట్లుగా కూడా క్లియర్ ఆయన మాట్లాడుతూ క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్. సో అలాగే అదొక వార్త మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక 6 గ్యారెంటీలు అమలు 100 రోజుల్లోనే అంటే మనకి ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి ఇక అన్ని డిక్లరేషన్లను మేనిఫెస్టోలో పెడతామంటూ కూడా కేసీఆర్ లెక్క మోసం చేయం మేము అంటూ బట్టి విక్రమార్క చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బట్టి విక్రమార్క ఒకటే చెప్తున్నారు, మేము కేసీఆర్ లెక్క మోసం చేసేటోళ్ళం కాదు, ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలు అన్నింటినీ కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక స్టూడెంట్లను కోరికిన ఎలుకలు అంటూ కూడా మరి వైరాలో రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటూ ఇచ్చారు. అలాగే సీక్రెట్ గా ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి ప్రిన్సిపల్ అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా హాస్టల్లో అలాగే స్టూడెంట్స్ ని పడుకునే టైంలో ఎలుకలు కొరకడం ఎంత దుర్భర పరిస్థితిలో ఉందా ఇక్కడ అని అనుకుంటారని చెప్పేసి ఎవరికి కూడా తెలియకుండా చాలా సీక్రెట్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి ప్రిన్సిపల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే విషయం బయటికి రావడంతో డిఈఓ విచారణ చెప్పారు. ఇక ఆ టైంలో డిఈఓకు కనిపించని ఎలుకలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పిల్లలు నిద్రపోతున్న టైంలో వైరా రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్స్లో కూడా అలాగే జరుగుతూ ఉన్నాయంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక టెట్లో 84% ఫెయిల్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. చూస్తే దారుణంగా తగ్గినటువంటి పేపర్ 2 ఉత్తీర్ణత శాతం అంటూ ఇచ్చారు. పేపర్ 1లో 36%, పేపర్ 2లో 15% మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటూ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకి మెయిన్ డీటెయిల్స్ అనేవి ప్రస్తావించలేదు, కానీ స్మాల్ హెడ్లైన్ గా ప్రస్తావించారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక ఈ రోజు మరి నిమజ్జనం, ఇంకా గణేష్ నిమజ్జనం అనేది మనకి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అన్ని కూడా అధికారులు అంటే తెలుస్తుంది. ఇంకా మెట్రో సర్వీసులు కూడా పొడిగించారు అనేది కూడా తెలుసు. ఈరోజు సిటీ అంతా కూడా అలర్ట్గానే ఉంటుంది అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక కేటీఆర్కి సంబంధించి నీకెందుకు అంత ఉలికిపాటు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ తప్పులను మోదీ ఎత్తి చూపితే నీకేం బాధ అంటూ కూడా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ఏర్పాట్లో 1200 మంది ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకోలేదా అంటూ కూడా ఆయన ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఆర్ 5th పేజ్లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రోజు
మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి సేమ్ యాజ్ టీస్గా అన్ని న్యూస్ కూడా ఒకేలా ఉన్నాయి. అంటే గణేష్ నిమజ్జనం, ఇంకా గ్రూప్ 1కి సంబంధించి, అలాగే ఇక పార్టీలు అయితే ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీ కూడా ఎవరి పార్టీలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఎవరు అందరూ కూడా ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ చెప్పేసుకున్న అన్ని పేజెస్లో కూడా సేమ్ యాజ్ టీస్లోనే. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాను. అంతవరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.